వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఈ మధ్య చాలా మంది డయాబెటీస్ బారిన పడుతూ ఉన్నారు. అయితే షుగర్ 150 దాటకుండా ఉండాలి అంటే మన ఎవ్రీడే తీసుకునే డైట్ ఎలా ఉండాలి, రోజు ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు అనే విషయం ఇవాళ వివరంగా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్, సురక్ష ఆయుర్వేదిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. అమ్మ, జనరలీ ఏంటి అంటే షుగర్ 150 దాటకుండా ఉండటం కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. చాలా మంది డయాబెటీస్ బారిన పడిన వాళ్ళందరూ కూడా తగ్గించడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు. అసలు డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలి అంటే, 150 దాటకుండా ఉండాలి అంటే ఎవ్రీడే ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు? అంటే జనరల్గా ఏంటంటే డయాబెటీస్ అనేది ఈ రోజుల్లో పెద్ద ఒక రకమైనటువంటి శాపం అనుకోవాలి. పాత రోజుల్లో ఏంటంటే తిండి లేక చాలా కరువులో ఉండి చాలా ఇబ్బందులు పడుతుండే, క్షామంలో ఉండి చాలా ఇబ్బందులు పడుతుండే వాళ్ళం మన భారతీయులు. ఇప్పుడు ఏంటంటే చాలా కష్టపడి ఆర్థికంగా బలపడ్డాం, కానీ ఆరోగ్యపరంగా చాలా బలహీనం అయిపోయాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు వస్తున్న డయాబెటీస్, హైపర్ టెన్షన్, మెయిన్ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు వీటిని. అలాంటివి చాలా ఉన్నాయి మనకి. ఆస్మా కానీ, ఒబిసిటీ కానీ, ఇవన్నీ చాలా వస్తాయి. అవన్నీ నెక్స్ట్. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్ అనమాట. ఎందుకంటే తినడానికి ఉండదు, ఏం తినడానికి ఉండదు. ఏది తినాలన్నా నోట్లో పెట్టుకోవాలంటే భయంగా తినవలసి వస్తుంది. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతారు, ఇంకా వాళ్ళకి తినడానికి ఏం ఉండదు అనమాట. అసలు అంత డ్రై ఇదిలో ఉంటారు, అంటే కరువులో ఉన్నట్టుగా, ఉపవాసంలో ఉన్నట్టుగా ఉంటారు అనమాట. అందుచేత కొంచెం ప్రణాళికాబద్ధంగా ఆహారాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మంచిగా ఆరోగ్యంగా తీసుకోవచ్చు. టేస్టీ ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అంటే జనరల్ టేస్టీ ఫుడ్ అంటే ఎలాగో అనారోగ్యకారకం అని చెప్పేసి వాళ్ళు భయపడతారు, కానీ ఇంట్లోనే కొన్ని టేస్టీ ఫుడ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఇందులో కొంచెం వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవాల్సిన ఆహారంలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ అందరూ చెప్పేది తగ్గించేసేది అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండాలి. తర్వాత అందరూ చాలామంది పట్టించుకోని విషయం ఏంటంటే పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. సో ఫైబర్ రిచ్ ఫుడ్, పీచు పదార్థాలు ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన డయాబెటీస్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ తగ్గడం అనేది ఏమి ఉండదు, మేనేజ్మెంటే. మనం మేనేజ్మెంట్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే చాలు అనమాట. అది చాలు. మెడిసిన్స్ ఎక్కువ వాడకుండా, మెడిసిన్స్ వీలైతే లేకుండా కనుక డయాబెటీస్ని మనం మేనేజ్ చేసుకుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పేసి మనం అవార్డు ఇవ్వచ్చు అనమాట. లేకపోతే ఏంటంటే ఇన్సులిన్ డిపెండెన్సీ అవుతుంది, మెట్ఫార్మిన్ విపరీతంగా వాడుతున్నారు, గ్లైసిఫేజ్ మెడిసిన్స్ విపరీతంగా వాడుతున్నారు, ఇంకా స్ట్రాంగ్ మెడిసిన్స్ కూడా వాడవలసి వస్తుంది. ఆ మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, భయంకరమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి అవి తక్కువగా వాడుకునేలాగా మన డైట్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. మీరు అడిగిన డైట్ ప్లాన్ చాలా అవసరమ్మా. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ ప్లాన్ కూడా చాలా అవసరం. ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే స్లీపింగ్ హ్యాబిట్స్. సో ఆహారం, వ్యాయామం, నిద్ర, ఈ మూడు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, ఆయుర్వేదం ఏంటంటే ఒక శరీరం మనిషి ఆరోగ్యంగా ఉంటారంటే త్రిస్తంభాలు అంటారు. త్రిస్తంభాలు ఏంటంటే ఆహారం, వ్యాయామం, నిద్ర. ఈ మూడు కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ప్రివెంటివ్ కేర్గా మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు, హెల్దీగా ఉంచుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వ్యాధులు వచ్చినా కూడా మన మేనేజ్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికి ఏంటంటే ముందు ఫస్ట్ పాయింట్ డైట్ గురించి చూద్దాం. డైట్లో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మంచినీళ్ళు తాగడం అనేది ఫస్ట్ స్టెప్. వీలైతే గోరువెచ్చటి నీళ్ళు తాగడం. తర్వాత సెకండ్ పాయింట్, రాత్రి కొంచెం పడుకోబోయే ముందు కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు నానబెట్టేసుకుని ఉదయం ఫస్ట్ డోస్గా మంచినీళ్ళు తాగడం అయిపోయాక 7-8 మధ్యలో ఈ నీళ్లు తాగేయడం అనేది ఇంపార్టెంట్. తినగలిగితే నమిలేసేసి మింగేసేయచ్చు. మెంతులు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర నమిలి తినడం అంటే కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళు జస్ట్ ఆ వాటర్ తాగినా కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది. ఒకవేళ తాగలేకపోతే దాంతో కొంచెం డికాక్షన్ లాగా, టీ లాగా పెట్టేసేసుకుని అందులో కొంచెం అల్లం ముక్క కూడా వేసుకుని, కొంచెం దాల్చిన చెక్క కూడా యాంటీ డయాబెటీస్గా బాగా పనిచేస్తుంది. వేసుకుని తాగడం అనేది ఒక టీ లాగా అనమాట. అంటే మామూలు మనం తాగే టీ పౌడర్తో టీ కాకుండా ఇలా టీ లాగా తాగేయచ్చు గోరువెచ్చగా. తర్వాత 9 లోపల బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ లాంటివి సాఫ్ట్ ఫుడ్స్ కామన్ అని కదా, ఇడ్లీ కానీ, ఉప్మా కానీ అలాంటివి. సో ఇడ్లీ మామూలు ఇడ్లీ. ఉప్మా మాత్రం బొంబాయి రవ్వ ఉప్మా కాకుండా మొక్కజొన్న రవ్వ ఉప్మా కానీ, లేకపోతే ఎల్లో కలర్లో ఉంటుంది ఒక రకమైన రవ్వ, బన్సీ రవ్వ అంటాం, అది కానీ, లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా కానీ, ఏదైనా ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక 2 to 3 ఇడ్లీస్ సైజ్ అయితే, అలా మామూలుగా 4 ఇడ్లీస్ తినేవాళ్ళు 3 ఇడ్లీసే తీసుకోవాలి. దాంతోపాటుగా ఏంటంటే వెజిటబుల్ సలాడ్ కానీ, వెజిటబుల్ సూప్ కానీ తీసుకోవాలి.
అంటే ముఖ్యంగా క్యాబేజ్ ఫైబర్ బాగుంటుంది కాబట్టి క్యాబేజ్ బాగా తీసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకేదన్నా మనకు అవకాశం ఉంటే వేసుకుని అవన్నీ ఉడకబెట్టేసేసుకుని అది కొంచెం ఉడకనివ్వాలన్నమాట. కొంచెం ఒక 5 minutes ఉడికాక అది వడకట్టుకుని సూప్ లాగా తాగేయచ్చు, లేదా సలాడ్స్ లాగా తీసుకోవచ్చు. అందులో టేస్ట్ కోసం కానీ కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మిరియాల పౌడర్ కూడా డయాబెటీస్కి మంచిది కాబట్టి అలా తీసుకోవచ్చు. అది బ్రేక్ఫాస్ట్ టైంలో, అంటే ఇడ్లీ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుని ఆ ప్లేస్లో సలాడ్స్ తోటి ఫిలప్ చేసుకున్నాం అనమాట. అది ఒకటి. నెక్స్ట్ 11 o'clock ఆ టైంలో ఆఫీస్కి వెళ్ళినా పక్కన ఒక బాటిల్లో మజ్జిగ చేసుకుని పట్టుకెళ్ళాలి. ఆ మజ్జిగ కూడా ఏంటంటే రాత్రిపూట ఒక 1/2 liter పాలు తోడుపెట్టేటప్పుడు అందులో ఒక 2 స్పూన్లు మెంతులు వేసేసి తోడుపెట్టేసేయాలి. సో మెంతుల్లో ఉండేటువంటి యాంటీ డయాబెటిక్ యాక్షన్ అంతా కూడా పెరుగులోకి వచ్చేస్తుంది. సో మళ్ళీ పెరుగు వాడకూడదు, పెరుగు వల్ల కూడా డయాబెటీస్ పెరుగుతుంది. మజ్జిగే వాడుకోవాలి. సో మజ్జిగ చేసేసుకుని ఒక బాటిల్ నిండా పోసుకుని ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం తీసుకెళ్ళిపోవచ్చు. మధ్యాహ్నం 11 o'clockకి ఒక 250 ml మజ్జిగ తాగేసేయాలి. 1 o'clockకి లంచ్ ఏంటంటే మనం మామూలుగా వైట్ రైస్ అనేది మోస్ట్ కామన్ కదా. వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ ప్యాకెట్ మిల్క్, మైదా, ఈ 5 కూడా వైట్ పాయిజన్స్. ఓకే. 5 వైట్ పాయిజన్స్ వల్ల డయాబెటీస్ మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఈ 5 కూడా తీసుకెళ్ళి కాశీలో వదిలేయాల్సిందే డయాబెటీస్ పేషెంట్స్. సో ఈ 5 వైట్ పాయిజన్స్ వదిలేస్తే సగం శని వదిలిపోయినట్టు అనమాట. లేకపోతే ఆ వైట్ రైస్ వల్లనే డయాబెటీస్ బాగా పెరిగిపోతుంది. సో వైట్ రైస్ ప్లేస్లో మనం ఏంటంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, లేకపోతే నవరార ధాన్యం అని తీసుకోవచ్చు, లేకపోతే రాజముడి ధాన్యం అని చెప్పేసి ఇప్పుడు చాలా వస్తున్నాయి. ప్రకృతి వైద్యం ద్వారా వచ్చేవన్నీ కూడా ఆర్గానిక్లో రైస్వే చాలా వస్తున్నాయి. ఒకవేళ అవన్నీ దొరకకపోయినా జొన్నలు వాడుకోవచ్చు, జొన్న రవ్వ ఉప్మాలాగా చేసుకొని తీసుకోవచ్చు, లేకపోతే గోధుమ రవ్వ ఉప్మా తీసుకోవచ్చు. అలా వీటికి ఆల్టర్నేటివ్స్ తీసుకుంటూ వీక్లీ ట్వైసే బ్రౌన్ రైస్ తినాలి. ఏదైనా ఏ రైస్ అయినా వీక్లీ ట్వైసే. మిగిలిన రోజులన్నీ కూడా గోధుమ రవ్వ కానీ లేకపోతే జొన్న రవ్వ కానీ ఇలాంటి వాటితోటి అన్నంలా వండుకోవడం, ఏదో ఒకటి అలా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలి. కానీ కర్రీస్ మాత్రం బాగా తీసుకోవాలి. ముఖ్యంగా పప్పు కంపల్సరీగా ఎవ్రీ డే లంచ్లో ఉండాలి. పప్పు ఆకుకూర కానీ, పప్పు మునగాకు కానీ, ఏది వీలైతే అది. టేస్ట్ కోసం పప్పు, మామిడికాయ కానీ ఎలా వీలైతే అలాగా కందిపప్పు కంపల్సరీ తీసుకోవాలి. వారానికి ఒకసారి శనగపప్పు కూడా తీసుకోవచ్చు. ఓకే. అలా శనగపప్పును మనకి క్యాబేజ్ కర్రీస్ ఎలా చేసుకుంటాం కదా, అలాంటివన్నీ తీసుకోవచ్చు. దాంతోపాటుగా లంచ్లో జాంకాయ కానీ లేకపోతే బొప్పాయి పండు కానీ ఏదో ఒకటి, అంటే టూ మచ్ క్యాలరీస్ ఉండేటువంటి అరటిపండు, సపోటా పండు, మామిడి పండు కాకుండా జామకాయ, పపాయ, నారింజ, యాపిల్ ఇవన్నీ కూడా అంటే మనం వెతుకుతుంటే చాలా దొరుకుతాయి. మనం చాయిస్ లేదనుకుంటాం కానీ మన అదృష్టితో చూడం అనమాట. అందరూ ఒకే టైప్ ఫుడ్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే బోల్డ్ దొరుకుతాయి. సో అలా తీసుకోవాలి. అంటే కడుపు నిండాలి కదా. ఇప్పుడు మామూలుగా అయితే అన్నమే చక్కగా ఇంత అన్నం పచ్చడి వేసుకుని, ఇంత అన్నం పప్పు వేసుకుని, ఇంత అన్నం పులుసు వేసుకుని, ఇంత అన్నం పెరిగేసుకుని తింటే కడుపు హాయిగా నిండుతుంది. వైట్ రైస్ కదా, షుగర్ కూడా అలాగే మల్టిప్లై అయిపోతుంది. అందుకని ఏంటంటే బ్రౌన్ రైస్, గోధుమ రవ్వ అవి ఎక్కువ తినలేం, బాడీ పట్టదనమాట. ఆ ప్లేస్కి మనం ఇలా ఫ్రూట్స్ తోటి బ్యాలెన్స్ చేసుకునేలాగా, లేకపోతే క్యారెట్, లేకపోతే క్యాబేజ్ కానీ సలాడ్స్ లాగా ఏదో ఒకటి తీసుకోవాలమ్మా. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4 o'clock టీ కానీ, తర్వాత ఇంకా ఏదన్నా మజ్జిగ కానీ లేకపోతే హెల్త్ డ్రింక్ అల్లం టీ తోటి కానీ అలాంటివి ఏదో తీసుకోవచ్చు. ఏమీ లేకపోతే కొంచెం కొబ్బరి నీళ్ళు కానీ అలా అయినా పర్వాలేదు. కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం తీసుకోవచ్చు. అంటే న్యాచురల్ ఫుడ్స్ కాబట్టి పర్వాలేదు, తీసుకోవచ్చు. ఆ రకంగా మేనేజ్ చేసుకోవాలి. డిన్నర్ మాత్రం వీలైతే మానేసేయాలి. అంటే రైస్ ఇవన్నీ కూడా మానేసేయాలి. ఒకవేళ తినకుండా ఉండాలేనంటే చపాతీని కొంచెం కూర ఎక్కువ తీసుకోవాలి. తోటకూర కానీ, పొట్లకాయ కూర కానీ, సొరకాయ కానీ అట్లా ఎక్కువ కూర వేసేసుకుని అందులోకి 1-2 చపాతీలతోటి సరిపెట్టుకోవాలన్నమాట. లేదంటే రాగి జావ ఉంటుంది కదమ్మా, రాగి జావ బాగా ఎక్కువ క్వాంటిటీలో రాగి జావ కానీ, రాగి సంకటి కానీ అలాంటివి తీసుకుని కొంచెం మజ్జిగ తాగడానికి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ రకంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి. పడుకోబోయే ముందు వీలైతే ఒక 250 ml కానీ 200 ml కానీ ఆవు పాలు తీసుకోవాలి.
దీనివల్ల ఏంటంటే బాడీలో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఇలా కేర్ ఉంటుంది. సో మెయిన్గా మానేయాల్సింది ఏంటంటే బిస్కెట్స్ తినడం మానేయాలి. చాలామంది చెప్పేది ఏంటంటే డాక్టర్స్ కానీ ఎవరైనా చెప్పేది అంటే మధ్యలో ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు 2 అవర్స్కి ఒకసారి బిస్కెట్స్ తినేసేయండి అని చెప్తారు. బిస్కెట్స్లో మైదా ఉంటుంది, అందులో ఫ్రక్టోజ్తో చేసినటువంటి షుగర్ బేస్డ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఆర్టిఫిషియల్ షుగర్ అని చెప్పేసి బయట పంచదార కాకుండా వాడుతుంటారు, అది ఇంకా డేంజర్ అనమాట. అది అస్సలు మంచిది కాదు, క్యాన్సర్ని కలిగిస్తుంది అనమాట అది. సో అలాంటి ఆర్టిఫిషియల్ షుగర్ కూడా వాడకూడదు. వీలైతే మానేసి నోరు అలాగా అలవాటు చేసుకుంటే ఆ చప్పిడిగా అలవాటు అయిపోతుంది. అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డైట్ ఇలా ప్లాన్ చేసుకుంటే షుగర్ మీరు అడిగినట్టు 150 దాటకుండా మనం కేర్ తీసుకోవచ్చు. అలాగే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ స్టెప్ ఎక్సర్సైజ్. అలా ఎక్సర్సైజ్ మంచిది కదా అని ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం కూడా మంచిది కాదు. ఎక్కువ జిమ్కి వెళ్ళిపోవడం, ఎక్కువ వాకింగ్ చేసేసేయడం, ఎక్కువ యోగా చేసేసి అతి సర్వత్రా వర్జయత్. సో కొంచెం ఒక 20 to 30 minutes వాకింగ్. చిన్నవాళ్ళు అయితే బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఒక మాదిరిగా ఎండ తగిలేలాగా. ఎండ తగలడం అనేది చాలా ఇంపార్టెంట్ శరీరానికి, అదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే యోగా కూడా ఇంపార్టెంట్. యోగాలో స్పెషల్ ఆసనాస్ ఉన్నాయి, పశ్చిమోత్తాసనం, ఇలాంటి ధనురాసనం, ఇలాంటివన్నీ కూడా ప్యాంక్రియాస్ మీద, తర్వాత మూత్రపిండాలు ఉంటాం కదా, కిడ్నీస్ మీద పనిచేసేలాగా ఉంటాయి. అవి స్పెషల్గా ఆయుర్వేదిక్ యోగా డాక్టర్ గైడెన్స్లో నేర్చుకుంటే కనుక యోగా కూడా రెగ్యులర్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రాణాయామ సెషన్స్ ఉంటాయి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. సో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే అందరూ అనుకున్నట్టు ఊపిరితిత్తులకి ఆక్సిజన్ అందడమే కాదు, ప్రాణశక్తి కూడా అందుతుంది అనమాట. అందుకే దాన్ని ప్రణవ ప్రాణాయామ అంటారు అనమాట. సో అలాంటి చెప్పే యోగా డాక్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి యోగా క్లాసెస్ కూడా ప్లాన్ చేసుకుని 1 month గురువు పర్యవేక్షణ నేర్చుకుని తర్వాత వాళ్ళకి వాళ్ళు చేసేసుకోవచ్చు. సో థెరపటిక్ యోగా చెప్పేవాళ్ళు కూడా డాక్టర్స్ చాలామంది ఉన్నారు. అందులో డయాబెటీస్ కోసం స్పెషల్గా ప్లాన్ చేసుకోవాలి. సో వాకింగ్ చేసుకోవాలి, ఎండ తగిలేలాగా యోగా చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అనేది 1 hour మినిమం. అలాగే ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు కూడా మధ్య మధ్యలో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు సుఖ ప్రాణాయామ కానీ ఏదో ఒకటి ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. వైటల్ పవర్ పెరుగుతుంది మనలో ప్రాణాయామం వలన. సో దీంతో పాటుగా సౌండ్ స్లీప్. నైట్ 9:30 to 10 లోపల పడుకోవాలి. మార్నింగ్ ఫ్రెష్గా 4, 6, 7 లోపల లేవాలన్నమాట. ఇంకా 7 దాటి నిద్ర లేస్తే అసలు వాళ్ళకి ఆ రోజంతా కన్ఫ్యూజను, మెటబాలిజం అంతా కూడా ఇర్రెగ్యులర్ అయిపోతుంది. సో డయాబెటీస్ అనేది మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి మెటబాలిజంని మనం కోఆర్డినేట్ చేసుకుంటూ అనుసంధానంగా ఆహారం, వ్యాయామం, నిద్ర ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే డయాబెటీని అధిగమించవచ్చు. అలాగే డయాబెటీస్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వల్ల సో మెనీ కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. అంటే ముఖ్యంగా రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, ఇలాంటి కార్డియోపతి, ఇలాంటివన్నీ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే మీరు అడిగినట్లుగా షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్లో 150 80% దాటకుండా కేర్ తీసుకోవాలి. అలాగే కొంచెం టేస్టీ ఫుడ్స్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. మనం సపోజ్ బయట చెత్త బిర్యానీ తింటూ ఉంటారు, అలా కాకుండా మనం ఇంట్లో వెజిటబుల్ బిర్యానీ, ఎక్కువ క్యాబేజ్ ఇవన్నీ ఎక్కువ వేసి, క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ ఇలాంటివన్నీ వేసుకొని, బీన్స్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవాలి, కొంచెమే రైస్ వేసుకోవాలన్నమాట. ఆ రైస్ వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడు అలాంటి బిర్యానీ మనం టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బయట దొరికే వాటికన్నా కూడా. బయట ఏంటంటే వాళ్ళు కలర్స్ వేస్తుంటారు, కెమికల్స్ వేస్తుంటారు రుచి కోసం ఎక్స్ట్రా. అవన్నీ కూడా శరీరానికి చాలా డ్యామేజ్ చేస్తాయి. ఎంత అంటే రకరకాల వ్యాధులు వస్తాయి, డయాబెటీస్, ఒబెసిటీ ఇవన్నీ ఎలాగో వచ్చేస్తాయి. వాటిని అధిగమించి క్యాన్సర్ లాంటివి కూడా ఈ ఫుడ్స్ వలన వస్తున్నాయి. కాబట్టి అందులో ఫుడ్స్లో పెట్టేసే కలర్స్ మోస్ట్ డేంజరస్ అనమాట. బయట ఫుడ్స్ 100% మానేస్తే డయాబెటీస్ మనం సగం తగ్గించే, సగం సక్సెస్ అయినట్టే. ఇంకా మిగిలిన సగం ఇంట్లో మంచిగా మనం డైట్ ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా డయాబెటీస్తో కలిసి సహజీవనం చేస్తూ అది మనల్ని బాధ పెట్టకుండా మనం ఆరోగ్యంగా ఉండేలాగా జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, చాలా సవివరంగా తెలియచేశారు. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి ఈ రోజు కూడా బోలెడన్ని విషయాలు మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఆయుర్వేదంలో అంటే ప్రతి మొక్క కూడా ఏదో ఒక వైద్యపరమైన బెనిఫిట్స్ అనేవి ప్రతి మొక్కకి ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. జనరల్గా మా ఆఫీస్ బయట ఉన్న ఒక చిన్న మొక్కను నేను తీసుకొచ్చాను. ఇది అంటే నార్మల్గా మనం మాట్లాడుకునే ప్రకారం అన్ని మొక్కలు ఆయుర్వేదానికి పనికి వస్తాయా? జనరల్గా ఇది ఏంటి పిచ్చి మొక్కలుగా బయటనో ఎక్కడో ఉంటాయి, దీన్ని కూడా మన ఆయుర్వేదంలో యూజ్ చేస్తారా? అసలు ఏంటిది, పనికి వస్తుందా మెడిసిన్గా? ప్రకృతిలో, సృష్టిలో మందుకు కానటువంటి ఔషధం కానీ మూలిక కానీ లేదమ్మా.
ఓహో, ఇది కూడా పనికొస్తుంది ప్రతి అయితే. ఒక్కటమ్మా. ఓకే. మనకు అవగాహన లోపంతో వాటిని సదవగాహన లేకపోవడం చేత, వాటిపైన సదవగాహన లేకపోవడం చేత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామా. సో ప్రతిదీ మనకు కనిపించేటువంటి ప్రతి మొక్క ఔషధంగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. సో ఏంటి సార్ ఇది? ఇది ఏం మొక్క? ఇదేమా ప్రతి చోట దొరుకుతామా, సంవత్సరం అంతా కనిపిస్తుంది. అవును, ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది. కుప్పింట ఆకు అంటారమ్మా. కుప్పింటాక. కుప్పింట. ఓ, కొన్ని ప్రాంతాల్లో పిప్పి ఆకు అని చెప్పేసి అంటుంటారమ్మా. పిప్పి ఆకు. పిప్పి పన్ను వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గ్రామ ప్రాంతాల్లో, తర్వాత ఈ అడవి ప్రాంతాల్లో ఆకును బాగా నలిచేసేసి ఆ పిప్పి పండు నొప్పి ఉన్నప్పుడు పెట్టేస్తారమ్మా. ఇమ్మీడియట్ గా నొప్పి లాగేస్తుంది అనమాట. అవునా? కాబట్టి పిప్పి ఆకు అని చెప్పేసి, పిప్పింటాకు అని చెప్పేసి ఇలా పేర్లు పిలుస్తారమ్మా. అదేవిధంగా మురిపెండ ఆకు అని చెప్పేసి అంటుంటారమ్మా. మురి దొండ ఆకు అని చెప్పేసి అంటారు. దీన్నే మార్కొండి కాకు అని చెప్పేసి అంటుంటారు. ఓహో. సో ప్రాంతాలను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పిలుస్తుంటారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పిలుస్తుంటారు. సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది కుప్పింటాకు అని చెప్పేసి అంటుంటారు, లేదా పిప్పాకు లేదా పిప్పింటాకు. సో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందమ్మా. సో దీనిపైన అవగాహన కలిగి ఉంటే మాత్రం అనేక జబ్బులు ఈ యొక్క మొక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చుమా. ఫర్ ఎగ్జాంపుల్ చర్మ వ్యాధులమ్మా, గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నా ఇప్పుడు అసలే సీజన్ కూడా ఎగ్జాక్ట్లీ అమ్మా. సో అలాంటివి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు దీని ద్వారా తగ్గించుకోవచ్చు. పచ్చకామెర్ల సమస్యను ఈ యొక్క మందును ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ తేళ్ల కాటు, జెర్రీ, అదేవిధంగా తేనెటీగలు, కందిరీగలు ఇవి కుట్టినప్పుడు కూడా వాటి యొక్క విషం నుంచి విముక్తి పొందడానికి, విషం బారిన పడకుండా ఉండడానికి, ఆ యొక్క మంట, పోటు, సలుపు, బాధ వీటిని వెంటనే తగ్గించుకునేందుకు ఈ యొక్క పిప్పింటాకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. దీని బెనిఫిట్స్ అంటే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి చెప్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చర్మ వ్యాధులమ్మా, గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చేసి విపరీతంగా దురద, మంట, సలుపు, పోటు విపరీతంగా ఉంటాయమ్మా. ముఖ్యంగా ఈ గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధులు ఏమంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయమ్మా. సో ఇవన్నీ ఏమంటే క్రిముల వల్ల వచ్చేటువంటివి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి కంటేజియస్ డిసీజెస్ అనమాట. సో ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఇంకా ఒక ఉదాహరణకి స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ స్కూల్లో ఒకరి పక్కన జబ్బు గల వారి పక్కన ఒకరు కూర్చున్నప్పటికీ, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా ఈ సెలవులప్పుడు ఇంటికి వచ్చినప్పటికీ, లేకపోతే తల్లిదండ్రులు అక్కడ పోయినప్పటికీ ఒకరినొకరి కాంటాక్ట్ వల్ల కూడా విపరీతంగా మొత్తం వచ్చేస్తాం. ఒక్కరికి వస్తే ఇంట్లో అందరికి వచ్చేస్తామా. ఈ గజ్జి అంటారు దాన్ని, స్కాబిస్. అదేవిధంగా తామర వ్యాధి కూడా అంతేమా, ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి అనమాట. సో ఇలాంటి అనేక జబ్బులు కూడా చర్మ వ్యాధులు చక్కటి పరిష్కారం ఇది చూపిస్తామా. సో వాడేటువంటి విధానం కూడా చాలా ఈజీమా. ఉదాహరణకి ఒక గుప్పెడు ఈ ఆకు తీసుకోవాలమ్మా. గుప్పెడు ఈ ఆకులో ఒక 2-3 చిటికెలు సాల్ట్, ఓ పావు టీ స్పూను పసుపు పొడి మెత్తగా నూరేసేసి చర్మ వ్యాధి ఉన్న భాగంలో పట్టించేసారు. తీవ్రత ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు అప్లై చేసేవచ్చుమా. 1 గంట 2 గంటలు ఆగేసిన తర్వాత కడిగేసేయచ్చు. కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేసిన కొన్నాళ్ళకంతా కంప్లీట్గా పోతుంది, మళ్ళీ కూడా రాదమ్మా. సో ఖర్చు లేని వైద్యం. దీన్ని ఇంకొక పరం కూడా వాడుకోవచ్చు. ఇదే కుప్పింటాకునమా, కాస్త ఉదాహరణకి ఒక పిడికెడు కుప్పింటాకు తీసుకొని అందులో ఒక పావు టీ స్పూను లేకపోతే 1/2 టీ స్పూను నల్ల జీలకర్ర పొడి, నల్ల జీలకర్రను వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఆ నల్ల జీలకర్ర పొడి అందులో కలిపేసి మెత్తగా నూరేదమ్మా. మెత్తగా నూరేసేసి ఆ లేపన ద్రవ్యంగా తయారైన తర్వాత చర్మ వ్యాధి ఉన్న చోట అప్లై చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేసినప్పటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. చాలా స్పీడ్గా వెంటనే సత్వరమే ఇందులో ఔషధ గుణాలు పనిచేసేసి ఆ యొక్క చర్మ వ్యాధులు సమసిపోతాయమ్మా. అదేవిధంగా కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పుల సమస్య కూడా చిన్న వయసు నుంచి చాలా మందిని వేధిస్తుందమ్మా. కేవలము అత్యంత తక్కువ ఖర్చు లేకపోతే అసలు ఖర్చు లేని వైద్యం అని కూడా చెప్పుకోవచ్చమ్మా. సో జస్ట్ అవగాహన అంతే. సో కుప్పింటాకు మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది కాబట్టమ్మా, తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి, అంటే కడిగి శుభ్రం చేసేసి బాగా ఆరబెట్టేసేయాలమ్మా, లేకపోతే ఎండబెట్టేసేయాలి. ఎండబెట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ యొక్క పొడిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి అమ్మా, సో ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఒక పెద్ద గ్లాసు నీళ్ళల్లో అంటే 200 ml వాటర్లో 1 టీ స్పూన్ వరకు ఈ కుప్పింటాకు పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్టు మరిగించాలి. ఆ విధంగా మరిగిన తర్వాత అప్రాక్సిమేట్గా మరిగిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 1 నుంచి 2 టీ స్పూన్లు అల్లప్రసం, 1 స్పూను తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తేనె కూడా వాడుకోవచ్చుమా. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనె వాడకుండా అల్లప్రసం మాత్రమే కలిపితే సరిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. చూడమ్మా, ఏమన్నా ఖర్చు ఉందమ్మా? జస్ట్ ఒక ఆకుని తీసుకొని అంతే కదమ్మా.
దాన్ని ఎలా యూజ్ చేయాలో అలా యూజ్ చేయాలి అంతే కరెక్ట్గా మా. తెలుసుకొని. చాలా సింపుల్. సో ఈ విధంగా రోజు కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు, అదేవిధంగా భుజం నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి ఇలాంటి అన్ని నొప్పులు కూడా చక్కటి పరిష్కారం చూపించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ మందు మొక్కలు ఉన్నాయమ్మా పిప్పింటాకులో. సో అదేవిధంగా పచ్చకామెర్ల వ్యాధమ్మా. పచ్చకామెర్లు వచ్చిందంటే అది మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోక, సరిగ్గా ఆహార విధి విధానాలు పాటించకపోతే, కొంచెం నిర్లక్ష్యం చేస్తే అది చాలా ప్రమాదకరంగా కూడా మారుతుందమ్మా. కొంతమందిలో అలా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి పచ్చకామెర్ల వ్యాధిలో అత్యద్భుతంగా పనిచేసేటువంటి అగ్రశ్రేణి మొక్కల్లో ఈ పిప్పింటాకు కూడా ఒకటమ్మా. సో దీన్ని ఎలా వాడుకోవాలంటమ్మా, ఒక 50 గ్రాములు పిప్పింటాకు తీసుకోవాలి. ఈ 50 గ్రాముల పిప్పింటాకులో 25 గ్రాములు మిరియాల పొడి, మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఆ మిరియాల పొడిను, తర్వాత ఒక 5 గ్రాములు పచ్చకర్పూరం. మనము ఈ స్వీట్లలో వాడతాం కదమ్మా పచ్చకర్పూరము, లడ్డు, పాయసము ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్లో మనం పచ్చకర్పూరం వాడుకుంటుంటాం. సో హల్వా ఇలాంటి వాటిలో. సో ఆ పచ్చకర్పూరం 5 గ్రాములు తీసుకొని అందులో కలిపేసేసి మెత్తగా నూరాలమ్మా. మిక్సీలో వేసిన సరిపోతుంది. ఆ విధంగా వేసిన తర్వాత కాస్త ఆరిపోయిన తర్వాత మాత్ర కట్టుకు తయారవుతుంది. అది కాస్త గట్టిపడి అప్పుడు బఠానీ గింజంత మాత్రలు తయారు చేసుకోవాలమ్మా. మనసుంటే మార్గం ఉంది, చాలా ఫాస్ట్గా ఔషధం కూడా రెడీ అయిపోతుంది. సో బఠానీ గింజంత మాత్రలుగా తయారు చేసేసుకుని నీడలు ఆరబెట్టేసేయాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడమ 2 మాత్రలు, సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మళ్ళా 2 మాత్రలు మింగేసేసి పల్చటి మజ్జిగ తాగాలమ్మా. లేదా ఒక 2 స్పూన్లు పెరుగైనా మింగేసేయచ్చు, తాజా పెరుగు. సో ఈ ఔషధం వాడుతున్న రోజులమ్మా, ఎస్పెషల్లీ పచ్చకామెర్ల సమస్య ఉన్నప్పుడు పథ్యం అంటే చప్పిడి ఆహారం తీసుకుంటుండాలమ్మా. ఉప్పు, కారం, మసాలాలు ఎంత తగ్గించుకుంటే ఎంత మంచిది. వీటితో పాటు ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి లేకుండా సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకుంటుండాలి. చప్పగా ఉండేటువంటి ఆహారం, పెరుగు, పాలు, మజ్జిగ ఇలాంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి అత్యంత త్వరగా ఆ కామెర్ల సమస్య తగ్గిపోతుంది. మనం పరీక్ష చేయించుకున్నప్పటికీ ఈ LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చాలా మార్పులు వచ్చేసి లివర్ చైతన్య స్థితికి వచ్చేసేసి లివర్ క్రియా సామర్థ్యం బాగా మెరుగుపడి ఆ దోషాలన్నీ తొలగిపోయి ఆ కామెర్ల సమస్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. భవిష్యత్తు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయమ్మా. ఈ విధంగా ఈ పచ్చకామెర్ల వ్యాధి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తున్నామా. అట్లే ఇంకోటి ఏంటంటే ఈ తేలు, జెర్రీ, కందిరీగలు, తేనెటీగలు ఇవన్నీ గుర్తుంటాయమ్మా. ఇవి చెప్పకుండా వచ్చే అతిథులు. సడన్గా ఏం జరుగుతుందో మనకు తెలియదమ్మా. అపరాత్రి కానీ అర్ధరాత్రి కానీ జరిగినప్పుడు అందుబాటులో వైద్య సౌకర్యం ఉండదు. తర్వాత మనకు ఆలోచన రాదు, ఏం చేయాలనో తెలియదు. మరి ఇంటి పక్కల చుట్టుపక్కల ప్రతి చోట ఇంచుమించి ఉంటాయమ్మా. సో కాస్త ఈ తెచ్చుకొని ఆకులు తెచ్చుకొని మెత్తగా దంచేసేసి ఉంటలాగా చేసేసి ఆ యొక్క ఔషధాన్ని దట్టంగా తేలు కాటు దగ్గర కానీ, కందిరీగలు కుట్టినటువంటి చోట కానీ, తర్వాత ఈ తేనెటీగలు కుట్టినటువంటి చోట కానీ, ఏ విషపురుగు, జెర్రీ ఇలాంటివి ఏదైనా కుట్టిన చోట కానీ అప్లై పెట్టేసేస్తామా, క్షణంలోని చిటిక వేసినట్టు ఆ మంట, పోటు, సలుపు, బాధ ఇమ్మీడియట్ లాగేసేస్తున్నామా. ఆ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని అంతా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ కుప్పింటాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ ఏంటంటే అవగాహన పెంచుకుంటే మరి ఆరోగ్యపరంగా ఏమన్నా ఇలాంటి దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మనకు ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి ఔషధాల ద్వారానే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అవును, ఒక్క ఆకు కుప్పింటాకుతో ఎన్ని ఆరోగ్యమైన ప్రయోజనాలు మన బాడీకి, హెల్త్కి, పెయిన్స్కి, పిప్పన్లకి, ఏదైనా ఇష్యూస్, తామరగజ్జి వంటి వాటికి కూడా పనిచేస్తుందంట. సో ఇవి అసలు జనరల్గా మనకి ఇంటి చుట్టూ కూడా నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకుని నిజంగా ఎవరైనా ఆయుర్వేద పరంగా మీరు ఏదన్నా అంటే చాలా జనరల్ వేలో, న్యాచురల్ వేలో తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని మీరు చక్కగా ట్రై చేయొచ్చు. ఇంట్లో మీకు దొరికితే ట్రై చేయండి. పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మాకు పక్కనే హైదరాబాద్లో కూడా దొరికిందంటే మీ అందరికి కూడా దొరుకుతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు మీరు తెలుసుకోవాలన్న కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇది వరకు కాలంలో ఒక సర్టెన్ ఏజ్ అంటే పెద్ద వయసు వాళ్ళు మాత్రమే మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. సో మోకాళ్ళ నొప్పులకి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి రీజనో కనుక్కోండి. దాంతోపాటు తేలికపాటి ఎక్సర్సైజ్ చేస్తే అసలు మోకాళ్ళ నొప్పులు రాకుండా ముందు నుంచే నివారణ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవాలో కూడా ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు మనం ఈ స్పెషల్ ఎపిసోడ్లో ఐ డ్రీమ్స్ ద్వారా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి, ఎస్పెషల్గా పెద్ద వయసు వాళ్ళు, సో మీరు ఎక్సర్సైజ్ చేయలేము, వాకింగ్ చేస్తే కూడా కష్టంగా ఉంది, మోకాలు వాపులు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఇంట్లోనే మీ బెడ్ మీద కూర్చుని చక్కగా సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. సో దానికి కావాల్సింది మీకు ఒక టవల్ కానీ, చున్నీ కానీ, అలానే ఏదైనా బ్యాండ్ ఏదైనా ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇది కిందే కూర్చుని చేసుకోవాలని లేదండి, చక్కగా బెడ్ మీద కూడా పడుకుని కూర్చుని చేసుకోవచ్చు. సో ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే, ఎక్సర్సైజ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ వీడియోస్ ద్వారా చూసిన ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనకి ఎంతవరకు వీలైతే అంతవరకే, ఒకటేసారి ఎక్కువ చేయొద్దు. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ 5 times చేశారనుకోండి, నెక్స్ట్ డే 10 సార్లు, అలాగా ఇంకోసారి 20 సార్లు, అలా స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి తప్ప సడన్గా ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు నొప్పి వస్తుంది తప్ప ఇంకా అంటే 2 రోజులు చేసి నొప్పి వస్తుందని మొత్తానికి ఆపేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఏ ఎక్సర్సైజ్ అన్నా నిదానంగా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం చేస్తాక ఎక్సర్సైజ్ కాళ్ళని ఇలా చాపుకొని కూర్చోవాలి. సో మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తాకి బెడ్ మీద ఇలా కూర్చోవాలి, బట్ స్పైన్ అనేది, వెన్నపూస అనేది నిటారుగా ఉంచుకోండి. మీ దగ్గర టవల్ కానీ, చున్నీ కానీ ఏదన్నా తీసుకొచ్చి, బ్యాండ్ అయినా పర్లేదు. 2 కాళ్ళు ఇలా చాపుకొని కాళ్ళకి ఇలా వేసుకుని, మీరు మెడ ఉంచొద్దు, బట్ వేళ్ళని మీ వైపు లాగటానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఇంతవరకు. సో ఇలా చేసినప్పుడు కింద ఒక్కోసారి స్ట్రెచ్ అవుతుంది. దీన్ని కాఫ్ మజిల్స్ అంటాం, దీన్ని హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం. సో ఇవి క్వాడ్రిసెప్ మజిల్స్, ఇవన్నీ కూడా మాక్సిమం మనం స్ట్రెంథనింగ్ చేయాలి. సో మోకాళ్ళ నొప్పి ఇక్కడ ఉందనుకోండి, చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంథనింగ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఇలా లాగినప్పుడు మోకాళ్ళ దగ్గర కూడా మీకు ప్రెషర్ పడుతుంది. ఆల్రెడీ బాగా నొప్పి ఉన్న వాళ్ళకి కొంచెం నొప్పి వస్తుంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, కాసేపే ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినంతసేపు. సో ఇలా పుల్ చేసుకుని 1 2 3 4 5 6 7 8, అలాగే ఇంకొక కాలు. మీరు ఈ బ్యాండ్ లేని వాళ్ళు చక్కగా చున్నీ కానీ, టవల్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ వైపు లాక్కోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగ ఎన్నిసార్లు చేయాలంటే 10 కౌంట్తో 5 సార్లు చేయండి. కొంచెం రిలీఫ్ వస్తుంది ఒక రోజుకి, 2వ రోజు కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి, నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి. 5 సార్లు కూడా కష్టంగా ఉందంటే 2 సార్లు చేసి హాట్ ప్యాక్ అనేది పెట్టండి. వాపు ఉన్నప్పుడు మాత్రం వెంటనే ఎక్సర్సైజ్కి వెళ్ళొద్దు. వాపు ఉన్నప్పుడు ఫస్ట్ వాపు తగ్గాలి. వాపు తగ్గాలంటే ఐస్ ప్యాక్స్ దొరుకుతాయి, మెడికల్ షాప్స్లో దొరుకుతాయి, లేదంటే మీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఒక చిన్న కర్చీఫ్లో వాటిలో పెట్టుకుని కాసేపు ఈ వాపున్న చోట పెడితే వాపు అనేది లాగేస్తుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత లాస్ట్లో హాట్ ప్యాక్ పెడితే మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. ఇది ఖచ్చితంగా చేసిన వెంటనే కొద్ది గొప్ప రిలీఫ్ అయితే వస్తుంది. స్లోగా మీరు రోజు చేస్తే కనుక మీ మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. కానీ ఎంత సివియారిటీ బట్టి చాలామంది అడుగుతారు, ఇది చేస్తే చాలా తగ్గిపోతుంది, ఇది చేస్తే చాలు కాదండి, మీ డాక్టర్ని సంప్రదించండి. మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వచ్చాయి, మీ వయసు బట్టి వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ సప్లిమెంటేషన్స్ కొన్నిసార్లు అవసరం పడుతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా, కాల్షియం డెఫిషియన్సీ, ఏది డెఫిషియన్సీ ఉందో ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి టెస్టులు చేసి దాని తగ్గట్టుగా సప్లిమెంటేషన్ వాడితే మీకు తొందరగా ఈ ఎక్సర్సైజ్తో పాటు అది కూడా మీరు సైమల్టేనియస్గా స్టార్ట్ చేస్తే తొందరగా రికవరీ ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా మటుకు చాలా ఎర్లీ స్టేజెస్లో అది మోకాలు నొప్పి అని గుర్తు చేస్తుంది. ఎప్పుడు అంటే మెట్లెక్కుతున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా,
వాక్ చేసేటప్పుడు కొంచెం కలుక్కుమంటున్నా ఇలాగ సిమ్టమ్స్ ఇచ్చినప్పుడు వెంటనే మీరు మీ డాక్టర్ని సంప్రదిస్తే తొందరగా రికవరీ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎక్సర్సైజ్ కూడా ఫాస్ట్ చేయొచ్చు. డ్యామేజ్ అయినా లేట్గా అంటే ఆల్మోస్ట్ మీ 50-60% నొప్పులు ఎక్కువ అయిపోయిందట, మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వాకింగ్ ఎక్కువ చేయొద్దు, బికాజ్ మోకాల మీద ప్రెషర్ పడుతుంది. కింద కూర్చోవద్దు, మోకాల మీద ప్రెషర్ పడుతుంది. కాలు బాసిపెట్లేసుకుని కూర్చుంటా కూడా కష్టం అవుతుంది. సో అందుకోసమని ఏదైనా లేట్ చేయొద్దు. ఒకవేళ ఆల్రెడీ ఉన్నా కూడా సప్లిమెంటేషన్తో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే యాక్టివ్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఇది పుల్ చేసినప్పుడు నొప్పి వస్తుంది అనుకున్న వాళ్ళు కింద ఏమన్నా పిల్లో వేసుకుని చేయొచ్చు. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా పుల్ చేస్తే నొప్పి వస్తుంది, సివియర్గా ఉందన్నప్పుడు ఇలాగే ఏదైనా మీ దగ్గర ఉన్న తలగడ కానీ పిల్లో కానీ బ్రిక్ కానీ ఏదైనా వేసుకుని దాని మీద మీ కాలు పెట్టి అప్పుడు మీరు దీనికి వేసుకుని వేళ్ళని ఇలా పుల్ చేసుకోవచ్చు. కొంచెం ఈజీగా ఉంటుంది, నొప్పి అంతా అనిపించదు. సో ఈ ఎక్సర్సైజ్తో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ ఉందండి. దాన్ని ఎలా చేయాలంటే సేమ్ ఇదే పిల్లోని ఇలాగే ఉంచుకొని మోకాళ్ళు అనేది గట్టిగా బిగించి కాసేపు ఆపండి. 1 2 3 4 5 6 రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 రిలాక్స్. అలాగా బిగించి వదలటములను కూడా మళ్ళీ మన స్ట్రెంగ్త్ అనేది రీగైన్ అవుతుంది. అలాగే ఎడం వైపు కాలుకి టైటన్, రిలీజ్, టైటన్, 10 సెకండ్లు రిలీజ్ చేస్తే ఆ బ్యాండ్ ఎక్సర్సైజు ఈ రెండుతో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్గా మీరు చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలంటే పాదాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు మీ దగ్గర తెచ్చుకోండి. బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంత దగ్గరికి రాలేరు, ఇక్కడ దాకా చేసుకున్నా సరిపోతుంది. సో దగ్గరికి తెచ్చుకుని వేళ్ళని మాత్రమే ప్రెస్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ చేస్తే ఇక్కడ కనెక్టెడ్, మీకు ఇక్కడ నొప్పి అనిపిస్తుంది బట్ కాసేపే ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు ఏ ఎక్సర్సైజ్ అయినా మీరు చేసిన తర్వాత వెంటనే హాట్ ప్యాక్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10. చూసారు కదా ఈ బ్యాండ్ టవల్ చున్నీతో ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగా స్టార్ట్ చేయండి. 1 వీక్లో మోకాలు నొప్పి చాలా మటుకు తగ్గుతుంది, ఇది నాది గ్యారంటీ. సో దీంతో పాటు హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్ పెట్టండి. అలాగే ఎక్కువసేపు నడవాల్సి వస్తే, వాక్ చేయాల్సి వస్తే, సౌగట్టు దగ్గర వంట చేసి నుంచి ఎక్కువసేపు చేయాల్సి వస్తే నీ క్యాబ్స్ అని దొరుకుతాయి, అంటే సాక్స్ లాగా ఇలా తొడుక్కోవాలి, అవి వేసుకోండి. అది మ్యాక్సిమం 6 గంటలు, 5 నుంచి 6 గంటలు, ఎక్కువసేపు అంతకన్నా ఎక్కువసేపు ఉంచుకోకూడదు. కానీ మీరు గంట సేపు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అదే చాలా ఎక్కువ. సో 1-2 గంటల ఉంచవలసి వచ్చిన పరిస్థితి వస్తే మాత్రం నీస్ క్యాప్స్ అనేది వాడండి. ఇవి ఏంటంటే జాయింట్కి ఇట్లా గ్రిప్ ఇస్తుంది అనమాట. సో మీకు నొప్పి కొంచెం తగ్గుతుంది, మీకు నడిచేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఒక కాలు మీద బరువు వేయటం అలాంటి అలవాట్లు కూడా తగ్గించుకోవాలి. చాలామందికి నుంచున్నప్పుడు కాళ్ళు నొప్పి వస్తుందని ఒక కాలు మీద బరువు వేసి మార్చి ఇంకో కాలు మీద, అలా కాదు, 2 కాళ్ళు ఈక్వల్గా ఉండాలి. మీకు ఇబ్బందిగా ఉంది ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో మోకాళ్ళ నొప్పులంతా కిచెన్లో స్టవ్ గట్ట దగ్గర జరుగుతుంది డ్యామేజ్. సో దోశలు వేయాలి, ఎక్కువసేపు వంట పని ఉందంటే ఒక స్టూల్ దగ్గర వేసుకుని కూర్చోండి. అది చాలా ఇంపార్టెంట్. మీకు అనీజీగా ఉండొచ్చు, లేకపోతే ఏముందిలే కాసేపే కదా అనుకుంటే తెలియకుండానే కొన్ని గంటలు కిచెన్లో గడుపుతారు. సో ఒక స్టూల్ వేసుకొని ఫ్యూచర్లో మీకు పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా అది హెల్ప్ ఇస్తుంది. అలాగే మీరు ఒక మోకాల మీద బరువు ఇవ్వకుండా 2 కాళ్ళ మీద ఉండండి, భరించలేనప్పుడు కూర్చోండి, మధ్యలో కూర్చొని లెగటం చాలా ఇంపార్టెంట్. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా కూర్చుని జాబ్ చేసేటప్పుడు ఎక్కువసేపు తెలియకుండానే అలాగ గంటలు గడిపేయకుండా అలారం పెట్టుకోండి. 40-45 మినిట్స్ 1 అవర్కి ఒకసారి లేచి అటు ఇటు వాక్ చేసి రండి. ఇది మోకాళ్ళ నొప్పుల కోసం ఒకటే కాదు, బ్లడ్ పంపింగ్ బాడీలో సరిగా అవ్వటానికి, కాళ్ళ మజిల్స్ రిలాక్స్ అవ్వటానికి, అలాగా బిగుసిపోకుండా మళ్ళీ మజిల్ మూమెంట్ ఫ్రీగా ఉండటానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టిప్స్ పాటిస్తే మనకి నీ పెయిన్స్ ఫ్యూచర్లో రాకుండా ఉంటే ప్రోయాక్టివ్గా ఉండాలి, అలాగే వస్తే కూడా తొందరగా తగ్గటానికి హెల్ప్ అవుతుంది. సో సప్లిమెంటేషన్ అండ్ లైఫ్ స్టైల్
అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ పాటించి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో టిప్స్ మన హిమాస్ యోగాలు రెగ్యులర్ క్లాసెస్లో అవైలబుల్గా ఉన్నాయండి. చాలామంది అడుగుతారు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టైమింగ్స్ సెట్ అయ్యేటట్టు, అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేశాము. ఏ వయసుతో సంబంధం లేకుండా, ఫ్లెక్సిబిలిటీ సంబంధం లేకుండా క్లాస్ డిజైన్ చేయబడుతుంది. అలాగే ఇండివిజువల్ ఫోకస్ కూడా ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద నెంబర్స్కి ఫోన్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్ అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.